అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మోకాలు అరుగుదల సమస్యతో బాధపడే వాళ్ళలో కొంతమందిలో గమనిస్తూ ఉంటామండి. మోకాలు వెనక భాగంలో ఒక చిన్న సాఫ్ట్ స్వెల్లింగ్, అంటే ఒక చిన్న కణితి కింద ఏర్పడి దీని యొక్క సైజ్ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది కొంతమందిలో నొప్పితో కూడుకుని ఉంటుంది, కొంతమందిలో అసలు నొప్పి లేకుండా కూడా గమనిస్తూ ఉంటాం. దీన్నే మనం సైంటిఫికల్లీ బేకర్ సిస్ట్ అంటామండి. ఈ బేకర్ సిస్ట్ గురించి ఇవాళ యూట్యూబ్ వీడియోలో మాట్లాడుకుందామండి. అసలు ఈ బేకర్ సిస్ట్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా వస్తుంది అని అంటే, సింపుల్గా మన మోకాల్లో ఉండే గుజ్జు పదార్థం కనుక ఆ జాయింట్లో లేకుండా ఆ జాయింట్ బయటకు వచ్చి ఒక చిన్న కణితి కింద ఏర్పడటమే బేకర్ సిస్ట్ అండి. దీనికి రెండు ముఖ్య కారణాలు ఉంటాయండి. ఫస్ట్ది మోకాల్లో అరుగుదల, అంటే ఆస్టియోఆర్థరైటిస్. ఈ ఆస్టియోఆర్థరైటిస్లో బేకర్ సిస్ట్ ఎలా వస్తుంది? ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఏమవుతుంది, మనకి మేజర్గా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్, అంటే లోపల ఉండే గుజ్జు పదార్థంలో ఆ క్వాలిటీ అనేది తగ్గిపోద్దండి. అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ గుజ్జు పదార్థం అనేది ఒక కస్టర్డ్ రూపంలోనూ ఐస్ క్రీమ్ లాగా గట్టిగా ఉండాల్సింది అలా నీళ్లు రూపంలో అయిపోతుందండి. అంటే నీళ్లుగా దాని యొక్క కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా మారిపోతుంది. ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది అనేది ఒక రీజను. దీంతోపాటు మోకాల్లో మనకేంటంటే ఈ కార్టిలేజ్ అనేది పొట్లు కింద రాలిపోయి మనకి ఈ ఎముక కార్టిలేజ్ అనేది కూడా ఒక రకమైన స్మూత్నెస్ అనేది కంప్లీట్గా పోయి గరుకు కింద తయారవుతుందండి. ఈ గరుకుతనం వల్ల ఈ రాపిడ్ అనేది, ఫ్రిక్షన్ అనేది చాలా పెరిగిపోతుందండి మోకాల్లో. ఈ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, మన మోకాలు చుట్టూ ఉండే పొర, ఈ క్యాప్స్యూల్లో వెనక భాగంలో ఏమవుతుందంటే, మోకాలు వంచినప్పుడు చాపినప్పుడు ఈ క్యాప్స్యూల్లో చిన్న చిన్న పగుళ్ళు, అంటే ఒక రంధ్రాలు పడతాయండి. అండ్ దీంతోపాటు ఈ వెనక భాగంలో కుషన్లో ఈ మినిస్కస్ అనేది వెనక గమనిస్తున్నాం కదండి, ఇక్కడ ఇందులో కూడా రంధ్రం పడితే ఒక రకమైన యూనిడైరెక్షనల్ వాల్వ్ మెకానిజం, అంటే కవాటము అని అంటాం తెలుగులో. అంటే ఒకవైపు మాత్రమే ఆ రంధ్రంలోంచి నీరు అనేది వెళ్ళటం జరుగుతుంది, రెండో వైపు జరగదు. సో ఈ గుజ్జు పదార్థం అనేది ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఆ రంధ్రం నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంది. మళ్ళీ వచ్చిన జాయింట్ ఫ్లూయిడ్ అల్లా ఇక్కడ చేరుకోవటం, స్లోగా దీని సైజ్ పెరుగుతుంది. అండ్ ఫ్లూయిడ్ అల్లా మళ్ళీ జాయింట్లోకి వెళ్ళటానికి అది ఆ వాల్వ్ మెకానిజం ద్వారా ఇక్కడ ట్రాప్ అయిపోతూ ఉంటుందండి. ఇదే బేకర్ సిస్ట్ అనేది ఈ ఆస్టియోఆర్థరైటిస్లో వచ్చే మెకానిజం అనమాట. ఇంకా సెకండ్ రీజను, కొంతమందిలో అంటే ఆస్టియోఆర్థరైటిస్ లేకపోయినా సరే మినిస్కల్ టేర్స్, మనం ఇందాక అనుకున్నట్టు ఈ మీడియల్ మినిస్కస్ అండి, ముఖ్యంగా వాషర్ వెనక భాగంలో లేదంటే ఇక్కడ ఉండే తొడుగు క్యాప్స్యూల్లో కనుక రంధ్రం పడి సేమ్ యూనిడైరెక్షనల్ వాల్వ్ మెకానిజం ద్వారా, అంటే కవాటం లాగా ఒకవైపు మాత్రమే ఈలో గుజ్జు పదార్థం అనేటి బయటకు వచ్చేసి మళ్ళీ జాయింట్లోకి వెళ్ళకుండా ఇక్కడ చేరిపోయి ఒక ఉబ్బెత్తుగా ఒక కణితి కింద రావటం అండి. సో రెండు రీజన్స్, ఫస్ట్ది ఆస్టియోఆర్థరైటిస్ అయినా కావచ్చు, సెకండ్ది మినిస్కల్ టేర్స్. ఈ మినిస్కల్ టేర్స్ అనేవి మీకు ఎప్పుడైనా దెబ్బ తగలటం వల్ల అవ్వచ్చు, లేదంటే ఎప్పుడైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఈ మినిస్కల్ టేర్స్కి ట్రీట్మెంట్ చేయించుకోపోయినప్పుడు ఈ స్లోగా ఈ రెండు కారణాల వల్ల బేకర్ సిస్ట్ అనేది వస్తుందండి. ఈ బేకర్ సిస్ట్కి మరి ట్రీట్మెంట్ ఏంటి? కొంతమందిలో యాక్చువల్లీ ఏంటంటే అసలు ఏమాత్రం నొప్పి కూడా ఉండదండి, వాళ్ళు చిన్న కణితి కింద గమనిస్తూ ఉంటారు. మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే బేసికల్లీ ఆ మెనిస్కల్ టేర్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ కానీ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. సో అది ప్రైమరీ డిసీజ్ని మేము ట్రీట్ చేస్తూ ఉంటాం. కొంతమందిలో ఏంటంటే స్లోగా నొప్పి పెరుగుతుందండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు కూడా ఏంటంటే మేము మెయిన్లీ ట్రీట్మెంట్ అనేది ప్రైమరీ డిసీజ్కే ఫోకస్ చేస్తూ ఉంటామండి. ఈ బేకర్ సిస్ట్ ట్రీట్మెంట్ అనేది కొంచెం సెకండరీగానే ఉంటుంది. నొప్పి బాగా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే రైస్ థెరపీ అని చెప్తా ఉంటాం. అంటే ఫస్ట్ రెస్ట్ తీసుకోమని చెప్తాము, ఆ వెనక భాగంలో మోకాలు గుత్తి వెనక భాగంలో ఐస్ పెట్టుకోమని చెప్తాము, కొంచెం కంప్రెషన్ అంటే ఒక క్రేప్ బ్యాండేజ్ని వేసి ప్రెస్ చేయండి అని చెప్తా ఉంటాం. దీనివల్ల ఆ బేకర్ సిస్ట్ యొక్క సైజ్ అనేది స్లోగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ రైస్లో RISE, ఈ అంటే ఎలివేషను, కాల్ అనేది ఒకటి లేకపోతే రెండు దిళ్ళు పైన ఎత్తులో పెట్టుకుని పడుకుంటే స్లోగా ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ జాయింట్లోకి చేరే అవకాశం ఉంటుందని చెప్పి మేము చెప్తా ఉంటాం. అండ్ దీంతో పాటు ఎనాల్జెసిక్స్, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, అంటే NSAIDs అనేవి ఇస్తూ ఉంటాం. సో దట్ దానివల్ల నొప్పి తగ్గుతుంది, మోకాల్లో వాపు తగ్గే అవకాశం ఉంటుంది.
అండ్ ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కసారి పనిచేయని పక్షంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఆ సిస్ట్లోకి ఇస్తూ ఉంటాము. అవసరమైతే జాయింట్లో కూడా ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఒక్కొక్కసారి వీటికి కూడా తగ్గని పక్షంలో మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనం ఆ సిస్ట్లోకి డైరెక్ట్గా ఒక నీడిల్ పెట్టి ఆ నీడిల్లోంచి సైనోయిల్ ఫ్లూయిడ్ మొత్తం బయటకు డ్రైన్ చేసేసి కంప్రెషన్ బ్యాండేజ్ అనేది వేయటం జరుగుతుందండి. దీన్నే మనం సిస్ట్ డ్రైనేజ్ అంటాం. కాకపోతే ఈ ప్రొసీజర్కి వచ్చిన అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే, మనకి ఈ సిస్ట్ డ్రైన్ చేసినా సరే మనం ఆ వాల్వ్ మెకానిజంని మనం ఇందాక అనుకున్నట్టు ఈ రంధ్రం అండ్ అది కవాటంలాగా తయారైనప్పుడు దీన్ని ట్రీట్ చేయని పక్షంలో మళ్ళీ రికరెన్స్ అనేది చాలా హై ఛాన్సెస్ ఉంటాయండి. సో అలాగా 2 సార్లు 3 సార్లు కనుక ఈ బేకర్ సిస్ట్ వచ్చి బాగా నొప్పి వస్తుంది అని అనుకుంటే అప్పుడు మాత్రమే దీనికి సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీనికి సర్జరీ కూడా ఏంటంటే వెనక భాగం నుంచి మోకాల్ని అప్రోచ్ అయ్యి మనం ఆ సిస్ట్ అనేది పూర్తిగా తీసేసి ఆ రంధ్రాన్ని ఏంటంటే మళ్ళీ స్టిచ్ అనేది వేయటం ద్వారా ఆ రంధ్రాన్ని మనం క్లోజ్ చేయొచ్చండి. ఇక్కడ మనం ఇంకొక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలండి. జనరల్లీ ఈ బేకర్ సిస్ట్ అనేది ఏమాత్రం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానే కాదు. కాకపోతే ఒక్కొక్కసారి ఈ సిస్ట్ అనేది పగులుతుందండి. పగిలినప్పుడు ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మన కండరాల్లోకి, దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న నరాల మీదకి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది రావటం జరిగినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే కాళ్ళలో వాపు, తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుందండి. అది మాత్రమే ఎమర్జెన్సీ. అలాంటప్పుడు మనం ఇంకొక 2-3 డయాగ్నోసిస్లు ఉన్నాయండి. అంటే రక్తం కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వటం, అంటే అది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అయినా అవ్వచ్చు, లేదంటే అక్యూట్ ఆర్టీరియల్ అక్లూజన్ అంటాము, రక్తనాళాల్లో క్లాట్ అయినా ఫామ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మేము పరిగణనలోకి తీసుకుని ఆ కండిషన్ మాత్రమే మనం ఎమర్జెన్సీ కింద మేము ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఐ థింక్ ఈ యూట్యూబ్ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది మోకాల్లో అరుగుదల ఉంటే కనుక బేకర్ సిస్ట్ అనేది ఏ విధంగా వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.